నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రకాశం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువా 129వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, ఎస్పీ దామోదర్. సామాజిక అసమానతలపై గుర్రం జాషువాలు పెరగని పోరు సాధించారని వెల్లడించిన కలెక్టర్, ఎస్పీ. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ దామోదర్. నిత్య వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చునని వెల్లడించిన ఎస్పీ. ఇక వివరాలకు వెళితే, సామాజిక అసమానతలపై గుర్రం జాషువాలు పెరగని పోరు సాధించారని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా కొనియాడారు. ప్రకాశం భవన ఆవరణలో గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువా 129వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ సివిల్ సర్వీస్ కు సిద్ధమయ్యే అభ్యర్థులకు గుర్రం జాషువా రచనలు పాఠ్యాంశాలుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణ్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య, కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్తో పాటు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుర్రం జాషువా గారి జయంతిని పురస్కరించుకుని అతన్ని సమాజం కోసం ఒక కవిగా, ఒక సోషల్ రిఫార్మిస్ట్గా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, సోషల్ ఇష్యూస్ పైన, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన అతను ఎన్నో పుస్తకాలు, డిఫరెంట్ ఆర్టికల్స్, పోయిట్స్ అతను చేసినది అన్నీ కూడా అందరికి తెలిసినదే. ఈరోజు అతను సమాజం కోసం చేసిన గొప్ప పనిని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము. అతను చేసిన గొప్ప పని కోసం పద్మ విభూషణ్స్, ఎన్నో అవార్డ్స్ అతనికి వచ్చి ఉన్నాయి. అటువంటి ఒక మహాపురుషుని ఈరోజు స్మరించుకుని మనము ఇక్కడ కలెక్టరేట్ ప్రిమైసెస్లో అతని స్టాచ్యూ కూడా ఉంది. దాన్ని ఆలోచిస్తే చాలా సంతోషంగా ఉంది. అతనికి ఈరోజు మనము నివాళి అర్పించడం జరిగింది. అతని ఈ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మానవతావాదిగా, దళిత కులాలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ఆయన రాసినటువంటి గబ్బిలం, పెరదౌసి ఇలాంటి బుక్స్ సివిల్స్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక పాఠ్యాంశంగా ఉందంటే ఆయన ఎంత గొప్ప కవి. ఎస్సీ కులాల ఉద్ధరణకు పైకి తీసుకురావడానికి ఆ బాధల్ని ఆయన వర్ణించినటువంటి విధానం మేమంతా కూడా సివిల్స్లో చదువుకొని రావడం జరిగింది. ఆయన సేవలకు మరొకసారి గుర్తింపుగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు అవగాహన ర్యాలీని నిర్వహించారు. కిమ్స్ జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీను జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కర్నూలు రోడ్డు, లంబడిడొంక, రంగరాయుడు చెరువు, లాయర్పేట, మంగమూరు డొంక మీదుగా పోలీస్ కళ్యాణ మండపం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ గుండె జబ్బు యొక్క విశిష్టత, పరిష్కారం అనే దానికోసం పోలీస్, కిమ్స్ వైద్యశాల కలయికతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. మనం తీసుకున్న ఆహారంతో పాటుగా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చని తెలియజేశారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అత్యవసర సమయాల్లో వెంటనే డాక్టర్లను సంప్రదించి సూచనలు, సలహాలు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సిఓఓ అంకిరెడ్డి, గుండె వైద్యులు కార్తికేయరెడ్డి, ఏఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్ బాబుతో పాటు పోలీసు సిబ్బంది, కిమ్స్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో పోలీస్ శాఖ కిమ్స్ రెండు కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, అలాగే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే రిమైనింగ్ జీవితంలో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటివి, గుండె యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో, దాని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టడం జరిగింది. దాన్ని కిమ్స్ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఈరోజు కిమ్స్ వారి ఆధ్వర్యంలో పోలీసు ఫ్యామిలీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. గుండె జబ్బులకు సంబంధించి వేరే ఇంకా వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు పోలీస్ ఫ్యామిలీస్కి మెడికల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ టు ఆల్. సెప్టెంబర్ 29 వరల్డ్ డే హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ శాఖ వారి సహకారంతో 3K వాక్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3K వాక్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడక అనేది మీ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అనేది తెలియజేసే ఒక ఉద్దేశంతోనే మనం ఈ 3K వాక్ అనేది పెట్టడం జరిగింది. ఈ వాక్ అనేది ఎస్పీ గారి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యి ఎస్పీ ఆఫీస్ నుంచి కన్నూరు రోడ్, కొత్త కూరగాయల మార్కెట్, రంగరాయ చెరువు, మంగమూరు రోడ్డు ద్వారా పోలీస్ కళ్యాణ మండపం దగ్గర ముగుస్తుంది. సో దాని తర్వాత పోలీస్ శాఖ వారు అందరికీ కూడా హెల్త్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆకాంక్షిస్తూ కిలోమీటర్స్ వాకథాన్ అనేది కిమ్స్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీని ద్వారా అవగాహన, మన గుండె ఆరోగ్యం చాలా బాగా ఎలా మెరుగ్గా చూసుకోగలం అనేది తెలుసుకుంటారని ఈ వాక్ ప్లాన్ చేశాము. ఎవ్రీడే ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మనం నడిచామంటే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకునే డైట్, డైలీ స్మోకింగ్ స్టాప్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోకపోవడం కానీ, మంచి నిద్ర, ఇవన్నీ ప్రజలు తెలుసుకొని వాళ్ళ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటారని మెసేజ్ కన్వే చేయడం కోసమే ఈ వాకథాన్ ప్లాన్ చేశాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఒంగోలుకు విచ్చేసిన ఆయనను పలువురు తెలుగు యువత నాయకులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం స్నాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను అవినీతి చేసిందని ఆరోపించారు. గడిచిన 5 సంవత్సరాలు క్రీడాకారులు క్రీడలకు దూరమయ్యారని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను బలోపేతం చేసి క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు, వైద్య కళాశాల సీట్లు పొందిన వారిపై కూడా విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి క్రీడా రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. తనకు శాప్ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నన్ను ఎన్నిక చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నా గురువర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి పార్టీ నేతలకు, మంత్రులకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులకి ఈ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఈ దేశంలో చిత్రపటంలో కావచ్చు, అంతర్జాతీయ చిత్రపటంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించి వాళ్ళని ఆ చిత్రపటంలో వాళ్ళకు గౌరవం, గుర్తింపు వచ్చేలాగా, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళేలాగా మనం ప్రోత్సహించడంతో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అని స్పష్టంగా ఉమ్మడి 13 జిల్లాలు కావచ్చు, ఇప్పుడు బైఫర్గేషన్ జిల్లాల్లో ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామాల్లో ఎవరైతే క్రీడాకారులో వాళ్ళందరినీ గుర్తించి దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎవరైతే
ఈ అర్బన్ ఏరియాలో కావచ్చు, ఇండోర్ అవుట్డోర్ స్టేడియాస్ వాటి మీద దృష్టి సారిస్తున్నాం. శాప్ పరిధిలో ఉన్న నిరుపయోగంగా ఉన్న భూముల మీద కూడా దృష్టి సారించి వాటన్నిటిని ఉపయోగపడే విధంగా దానికి కూడా చర్యలు చేపడతాం. మా ఎండి గారు మా మంత్రివర్యులతో కూడా కూర్చొని దాని మీద కూలంకషంగా డిస్కషన్ చేసి ఏ రంగాన్ని అక్కడ ప్రోత్సహించాలి, ఏ క్రీడను ప్రోత్సహించాలి, ఏ క్రీడాకారులు ఎక్కువగా అక్కడ ఉన్నారు, ఏ క్రీడలో వాళ్ళు రాణించాలనుకుంటున్నారో వాటన్నిటి మీద నిర్దిష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ యొక్క ఆసక్తి చూపించే క్రీడని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పరిచి ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు, కోచ్లు కావచ్చు, అదేవిధంగా అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండేలాగా వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాల విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళ జీతభత్యాల విషయంలో కానీ, వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కానీ ఖచ్చితంగా ఎక్కడ కూడా రాజీ లేకుండా శాప్ పనిచేస్తుంది. ఈ గతం కంటే ఈసారి భిన్నంగా ఉంటుంది. గతంలో జరిగిన తప్పిదాలన్నిటి మీద కూడా పునఃసమీక్షిస్తాం. శాప్ పరిధిలో జరిగిన అవినీతిని కూడా వెలుగులో తీసుకున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గృహ పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఆయనను నియమించారు. తనను కమిటీ చైర్మన్ గా నియమించడంలో సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ఎంపీ మాగుంట కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరో విలువైన సేవకు శ్రీకారం చుట్టనుంది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి తక్కువ ధరకు బ్లడ్ బ్యాంక్స్ ఇవ్వడమే కాకుండా రీప్లేస్మెంట్ అనేది లేకుండా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 3 కోట్ల రూపాయల విలువైన రక్త విభాగ పరికరాలను ఏర్పాటు చేస్తుంది. నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ పనితీరు గురించి అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు వివరించారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి మణిబాబు, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ ఎం నరసింహారావు, సీనియర్ కోఆర్డినేటర్ రామకృష్ణ, రెడ్ క్రాస్ వైద్యాధికారి రవి, మేనేజింగ్ కమిటీ సభ్యులు ప్రసన్నరాజు, మారెల సుబ్బారావు, న్యాయమూర్తుల్లా, కత్తి శ్రీనివాసరావు, పవన్, బివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీంట్లో మనం ఏదైతే ప్లాస్మా నుంచి సపరేట్ ఇక్కడ ప్లాస్మా చూసాం, ఇక్కడ తీసుకొని మళ్ళీ పక్కన దాన్ని శుభ్రం చేసి మనకి ఇస్తుంది అన్నమాట. టెస్ట్లన్నీ దీంట్లోనే ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. లేటెస్ట్ టెక్నాలజీ ఇది ఆటోమేటిక్ కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంది. మనం ఎప్పుడైనా సరే ఏ టెస్ట్ చేసాము, ఎక్కడ చేసాము అనేది మొత్తం కూడా 3 days ఫస్ట్ రెడ్ జోన్ ఏరియాని ఆ దగ్గరికి కూడా వెళ్ళాలి రోజుల్లో. మేము అంటే అక్కడ వాళ్ళని తీసుకోలేరు. నేను నా సొంత కారు, అలాగే మా మిత్రులు కూడా వాళ్ళ సొంత కారులో ఆహారం పెట్టుకొని మేము రెడ్ జోన్ ఏరియాలోకి వెళ్ళి స్వయంగా మేము ఆ సేవలు చేయగలిగడం మాకు నిజంగా ఆ భగవంతుడు ఒక రకంగా సేవ చేసే అదృష్టాన్ని కల్పించడం మేము భావించాం. ఇంట్లో వాళ్ళైతే చాలా టెన్షన్ పడ్డారు. ఆ రోజు కరోనాలో మరణాల్లోకి సంభవిస్తున్నప్పుడు నేను పోతున్నారని అయినా కూడా మేము తిరగడం, మా స్టేట్ ట్రెజరర్ గారు ఆ కరోనా సమయంలో ఇలా తిరగడంతో ఆయనకి కరోనా రావడం, మరణించడం జరిగింది. అలాగే మొత్తం మా స్టేట్లో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు 3 కరోనా సోకి మరణించడం జరిగింది. అయినా కూడా ఎక్కడ ఆగలేదు. ఆయన శవాన్ని కూడా, మా ట్రెజరర్ గారి శవాన్ని ఎవరు కూడా దగ్గర రానిపోతే మా రెడ్ క్రాస్ వాళ్ళే ఆ శవాన్ని తీసుకెళ్ళి దహనం చేయించడం కూడా జరిగింది. అలాగే ఆ రోజు కరోనా సమయం తర్వాత కూడా మేము అనేక కార్యక్రమాలను చేపట్టడం, ముఖ్యంగా కరోనా సమయంలో బ్లడ్ బ్యాంక్ కూడా నిర్విఘ్నంగా అది కొనసాగేట్టుగా మరి మా కన్వీనర్ నరసింహారావు గారి కృషి అయితేనేమి, మరి ఆయన చెప్తారు. బ్లడ్ బ్యాంక్ దాని సర్వీస్ ఎక్కడ ఆగలేదు. స్టేట్లో ఎక్కడ అన్ని బ్లడ్ బ్యాంకులు మూసేసినా కూడా ఒంగోలులో బ్లడ్ బ్యాంకు నిర్విఘ్నంగా సాగింది. అలాగే సేవా కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఏ కుంటూ రాకుండా, ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో ఇంకా బాగా చేశాం. ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో కొన్ని కార్యక్రమాలని చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను తెలుగుదేశం పార్టీ రాజకీయ వేదికగా మార్చుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగ జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల రామారావు ఆరోపించారు.
తిరుమల లడ్డు ప్రసాదం పట్ల తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఒంగోలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్లోని వినాయక ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం నందు జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని ఆరోపిస్తూ వెంకటేశ్వర స్వామి భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నిజా నిర్ధారణ లేకుండా తిరుమల లడ్డుపై అసత్య ఆరోపణలు చేయడాన్ని వైసీపీ నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, వైసీపీ నాయకులు చావలి శివకుమార్, కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి, దాసరి కరుణాకర్, మట్టె రాఘవ, భూమిరెడ్డి రవణమ్మ, శ్రీను, పాలపర్తి సుబ్బారావు, మీరావళి, గంగడి శ్రీను, బాకా బ్రదర్స్, ఎద్దేటి వెంకట్రావు, కుట్టుబోయిన సురేష్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని మామిడిపాలెంలో గల ఈవీఎం గోడౌన్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన భద్రత గురించి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వెంట పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. లోపల గాలి బయటకు వస్తే బయట గాలి పొజిషన్ చీమకుర్తి మండలంలోని గరికమిట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతుత హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. వారికి అందిస్తున్న మెను వివరాలను హెచ్ఎం ప్రవీణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు పరిశీలించారు. పలు రిజిస్టర్లు కూడా చూశారు. విద్యార్థుల తరగతి గదులు, నివాస గదులు, వంటగది, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్లను కమిషన్ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా భోజన వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను హుసేన్స్ పరీక్షించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కమిషన్ సభ్యులు హుసేన్స్ మాట్లాడుతూ విద్యార్థులు తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలపై పట్టు కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా పాఠశాల స్థాయి నుండే నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. అందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్స్ వెంట కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు ఉన్నారు. నా పేరు జాఫర్ హుస్సేన్ నాయక్, నాది తెలంగాణ. తెలుగులో ఉంటుంది కదా, తెలుగులో మాట్లాడుతుంది కదా. ఎన్ని క్లాస్? అన్ని క్లాస్ థర్డ్ నుంచి టీచర్స్ ఉన్నారా? ఇంగ్లీష్ చెప్తారా? 100% ఇంగ్లీష్ మాట్లాడతారా? ఇంగ్లీష్ What is your father name? Father name? My name is Vishwanath Naik. My father name is Vishwanath Naik. My mother name is
Where are you from? I am from Erfunda Param near Sangamapeta. What is your father? Sir. My father is a farmer. ఇప్పుడున్న స్ట్రెంత్ ఇక్కడ ఉన్న వాటికి నలుగురు చదువుకుంటానికి పిల్లలు వస్తా అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా పొరపాటు. అది ఇవ్వండి, 10 మందికి కలెక్టర్ గారికి చెప్తా. వాళ్ళకి ఇవ్వద్దు అనే రూల్ లేదు. ఈ దేశంలో పుట్టిన బిడ్డకు ఎడ్యుకేషన్ విద్య అవసరం. ఈవెన్లో మీరు బ్యాంకింగ్ హిందీలో ఉండదు, దేంట్లో ఉంటుంది? మాట్లాడే వాళ్ళు ఇంగ్లీషే, రాయడం ఇంగ్లీషే, అవునా కదా? మన తెలుగు భాష కాబట్టి మనం మాట్లాడాలి, కొంచెం చదువుకోవాలి, ఉంచుకోవాలి ఒక సబ్జెక్టు. కానీ మోస్ట్లీ ఆల్ లాంగ్వేజ్ ఎక్కువ దేని మీద ఉండాలి? ఇంగ్లీష్ ఫస్ట్, తర్వాత హిందీని కూడా తగ్గించుకొని ఇంగ్లీష్ కూతురు అందరూ, అవునా కదా? వరల్డ్ వైడ్ ఏం నడిస్తే అది కూడా మనం నడవాలి, అవునా కదా? దీని నుండి విదేశాలు లాగనేటువంటి ఉంటారు, సాఫ్ట్వేర్ నాలెడ్జ్. ఇది కూడా మీరు కూర్చున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మీరు కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇంగ్లీష్లో ఉంటారు. కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తుంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా మిమ్మల్ని తప్పుపడ్డారు. ఒక ఏజ్ వచ్చినాక తెలుగు మా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తప్పుపడతారు. ఇప్పుడు టీచింగ్ లెవెల్ కాబట్టి స్టూడెంట్స్ కదా, తప్ప రైట్ అనేది క్వశ్చన్ కాదా, మాట్లాడడం అనేది ముఖ్యం, అవునా కదా? మీ టీచర్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చెప్పాలి. బేసిక్ ఇచ్చారు సార్, మనకి ఉన్నాయి ఆ పోస్టులు రేపు మార్చి కల్లా రిక్రూట్మెంట్ ఇంకేం కావాలా? స్పోర్ట్స్ అయితే ఏం లేవు కదా? ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న మంచి పుస్తకం షాపు కేంద్రంగా బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని రైతు సంఘం నాయకులు చుండూరి రంగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకుడు చావలి సుధాకర్ రావు, ధర్మచక్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరిప్రసాద్ రావు, డిహెచ్పిఎస్ రాష్ట్ర నాయకుడు కరవాది సుబ్బారావు, ఐఎల్పి నాయకుడు దాసరి సుందరరావు, ధర్మచక్ర బౌద్ధ విహార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అల్లు వెంకటేశ్వర్లు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు సుధీర్ బాబు, ప్రజాతంత్ర నాయకుడు శివరావు తదితరులు పాల్గొన్నారు. అంశాలు ప్రాణ సమానమైనవి, ఆచరణాత్మకంగా ప్రాణ సమానమైనటువంటి వాటిలో ప్రజల యొక్క ఆందోళన తొలగించి ప్రజల యొక్క కష్టాలలో పాల్పంచుకుని సానుకూలి చెంది వారిని మానసికంగా ఉల్లాసవంతులు చేయడానికి కూడా బౌద్ధ ధర్మానికి ఆయువు పట్టులండి. బుద్ధుడు తాను భిక్షువులను బోధన ఏమిటంటే, ఏ ఇద్దరు ఒక ప్రదేశం ఒక దిక్కుకు వెళ్ళకండి, ఏ ఇద్దరు భిక్షువులు కూడా పోయిన తర్వాత ప్రజలతో మమేకం కాకుండా ప్రజల యొక్క కష్టాలకి, ప్రజల యొక్క బాధలని, ఆందోళనని తొలగించకుండా సమాజంలో ఒక మనిషిగా బతకాలి, సమాజం రావాలి, సమానత్వంతో బతకాలంటే ఎన్నో మార్గాలు ఉన్నా కానీ మన ప్రపంచ అని కూడా ఒక దిక్చూసిగా నిలిచిన మన గౌతమ బుద్ధుడు మన దేశంలో పుట్టి రకరకాల దేశాలన్నీ కూడా తీసుకొని ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి వాళ్ళు ఈ పేదరికం లేకుండా సమసమాజంగా బతుకుతూ కొంతవరకు అది సాధ్యమైంది. ఇక్కడ మన భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల జాతులుగా మనం విడిపోయి బతుకుతూ ఉన్నాము. మంచి ఆలోచనకే మనకి మన గౌతమ బుద్ధుడు ఒక పంచశీల అని, తర్వాత అష్టాంగ మార్గం, 8 అష్టాంగ మార్గాలు. ఒక మనిషి మనం పుడతాము, తర్వాత వివిధ దశల్లో పెరుగుతాము, ఒక అష్టాంగ మార్గం మనం అనుసరించాలి. అష్టాంగ మార్గం అనుసరించి మంచి జ్ఞానాన్ని పక్క వాళ్ళకి ఇచ్చి ఒకరోజు మనం చనిపోతాము.
ఈ సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోద్ హుసేన్ ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు చింతల గ్రామాల మధ్య నివసిస్తున్న నక్కల కాలనీని సందర్శించారు. అక్కడ నివసించే నక్కల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు సత్యం అక్కడ నివసించే వారు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. కమిషన్ సభ్యులు హుసేన్ స్పందిస్తూ 55 కుటుంబాలకు చెందిన వారికి పట్టాలు ఇచ్చినప్పటికీ పక్క గృహాలు నిర్మించకపోవడం సరికాదని, వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సార్ మళ్ళీ చేస్తున్నారు సార్, మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ పోయింది. మళ్ళీ పోయిన తర్వాత నేను వీళ్ళందరినీ కూడా కలెక్టర్ గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, కొత్తపట్నం ఎంఆర్ఓ గారికి, మున్సిపాలిటీ వాళ్ళకి అందరం కూడా వీళ్ళకి సంబంధించినటువంటి షెస్లు ఏదైనా ఒక ఫ్రంట్ చేసేసి వీళ్ళకి మేరవదోలి ఇక్కడ సైడ్ వాల్ కట్టేసి వీళ్ళకి ఏదైనా హౌసింగ్ ఇల్లు నిర్మించాలని చెప్పేసి అనేక సార్లు తిరిగాం సార్. అది విషయం ఏంటంటే కొత్తపట్నం ఎంఆర్ఓ గారేమో ఇది మాకు సంబంధం లేదు, ఈ భూమిని ఇచ్చాం కానీ వాళ్ళ లబ్ధిదారులందరూ కూడా ఒంగోలు ఎంఆర్ఓ సంబంధం, ఒంగోలు పట్టాలి మేరవ చేయాల్సింది ఒంగోలు అని చెప్పి వాళ్ళు అంటారు సార్. మున్సిపాలిటీ అధికారి దగ్గర పోతే అది మా పరిధిలో లేదు, అది మా కొత్తపట్నం మండల పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళే చేయాలని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు అంటారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ది న్యూస్ ఒంగోలు.